దట్ ఈస్ ఓన్లీ ఆర్గన్ విచ్ డస్ 500 పైచిలకు పనులు చేస్తుంది లివరు. సిస్టంలో, బాడీలో ఉన్న అన్ని సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆల్మోస్ట్. అటువంటి దాన్ని మనం రెస్ట్ ఇవ్వకపోతే అది చేతులు ఎత్తేసిన తర్వాత ఇటువంటి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అవుతుంది, గ్రేడ్ 2కి వెళ్తుంది, గ్రేడ్ 3కి వెళ్తుంది. దెన్ ఇట్ కెన్ ప్రొసీడ్ టువర్డ్స్ ఫైబ్రోసిస్ అండ్ ఆల్సో ప్రోగ్రెస్ టువర్డ్స్ సిరోసిస్. లివర్ సిరోసిస్ వచ్చిందంటే లివర్ క్యాన్సర్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచి వెనక్కి తిరిగి రావటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వేరే ఎక్కడ ఏ మెకానిజంలో అయినా. అఫ్ కోర్స్ మన దగ్గర సిరోసిస్ కేసెస్లో కూడా మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. పూర్తిగా తగ్గిపోయిన రిజల్ట్స్ కాకుండా ఫైబ్రాసిస్లో కన్వర్ట్ అవుతాం, ఫైబ్రాసిస్ నుంచి గ్రేడ్ 2లో రావటం, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ నార్మల్ లివర్గా రావటం, ఇవన్నీ కూడా చూసాం, చాలా టెస్ట్ మోడల్స్ వేస్తున్నాం. బట్ ఈ అవేర్నెస్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత ఒక ఆటోఫాగీలో పెడితే ఏజ్ని బట్టి 18 hours ఆఫ్ ఫాస్టింగా, 16 hours ఆఫ్ ఫాస్టింగా, 14 hours ఆఫ్ ఫాస్టింగా అన్నప్పుడు ఒకటి హెల్దీ సెల్స్ విల్ డిస్మాంటిల్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఆటోఫాగీలో అండ్ ఈట్ ద డెడ్ సెల్స్ ఆల్సో. ఇంకొకటి మన బాడీకి రెస్ట్ కూడా దొరుకుతుంది, సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ, బాడీ రిపేర్ చేసుకుంటుంది, లివర్ కూడా రికవర్ అవుతుంది. ఈ సింపుల్ మెకానిజంని సిలిమారిన్, హెపటోలివ్, లివోసెల్, హెపటోవేదా, హెపటోప్రో లాంటి బయో అవైలబుల్ సప్లిమెంటేషన్ సహాయంతో లివర్ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు మనం తగ్గించాం. అండ్ సిరోసిస్నే రివర్స్ చేయగలుగుతున్నాం, అట్లీస్ట్ మంచి రిజల్ట్ చూడగలుగుతున్నాం. ఫైబ్రోసిస్ దాకా ఈజీగా అడ్రస్ అవుతుంది. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఒక 5% ఫ్యాట్ ప్రాసెస్ అవ్వకుండా లివర్లో స్టోర్ అయిపోయింది. గ్రేడ్ 2 అంటే ఇంకొద్దిగా 2-3% సైజ్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద లివర్ మారుతుంది. ఆ స్టేజ్లో అడ్రస్ చేయటం చాలా తేలిక సెల్ హెల్త్ విధానంలో. అట్లా కాకుండా ఫైబ్రోసిస్కి వెళ్ళేదాకా, సిరోసిస్కి వెళ్ళేదాకా చేస్తే మన లివర్ చేతులు ఎత్తేసిన తర్వాత చేయగలిగే పరిస్థితి ఏమీ పెద్దగా ఉండదు.